రావులపాలెం నుంచి వచ్చిన తమ్ముడు సత్య వచ్చి గ్రీటింగ్స్ తెలియచేయవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తున్నాం. చేరువచ్చిన ప్రియ సంఘానికి, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డ ఆదర్శకి, మరి వారిని కన్నా తల్లిదండ్రులకి క్రీస్తునామాన శుభాలు వందనాలంటే సంతోషం. మరి ఆలస్యమైన దేవుడు ఎంతో ఘనంగా జరిగిస్తూ ఉన్నారు. నాది జేమ్స్ గారిది ఒకటే. ఏంటి ఆయన ఎలా అంటున్నాడు, డేవిడ్ గారు మేమంతా ఒకే బ్యాచ్ అని. ఒక మాట చెప్తాను. ఫస్ట్ అమ్మాయి పుట్టింది కదండి, జేమ్స్ గారికి ఫస్ట్ అమ్మాయి. రెండోసారి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది ఏమనుకున్నారు, అమ్మా అబ్బాయి. చివరికి ఆయన కూడా అబ్బాయి అనుకున్నాడు. నాకు తెలిసిండి కడుపులో పెరుగుతున్న అదస్స విషయంలో తడిమి ఇట్లాగని ఉండాలి. ఎరా ఇప్పుడు వస్తావు బయటికి, ఇంకా చెప్పాలంటే పేరు కూడా నిశ్చయించే ఉంటారు. ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను కూడా, నాకు రెండో అమ్మాయి పుట్టింది. ఫస్ట్ అమ్మాయి మీకు తెలుసు, లేఖన గ్రేస్. రెండో అమ్మాయి నిజంగా ఏమనుకున్నానంటే, మేమందరం ఏమనుకున్నామంటే ఖచ్చితంగా దేవుడు సేవ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈసారి అబ్బాయి ఇస్తాడు అన్నట్టుగా అందరూ అనుకున్నాం. మేము అలా అనుకున్నాను. ఇంకా ఆ చిన్న బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కూడా నేను అట్లాగే అన్నాను. పేరు కూడా నిశ్చయించుకున్నాం. తీరా చూస్తే మా అంచనాలకి అధిగమించి, మా ఊహలకి అధిగమించి అమ్మాయి పుట్టింది. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లోనే అమ్మాయి డెలివరీ అయింది. రెండో అమ్మాయి మా అమ్మాయి. అప్పటి వరకు అక్కడే ఉన్నాను. ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు డెలివరీ అయిపోయింది, అమ్మాయి పుట్టింది అన్నారు నాకు ఫోన్లో. వెంటనే నేను అన్నాను, ఇంకా ఆపరేషన్ చేయించండి అన్నాను. పాస్టర్ గారు ఒకసారి ఆలోచించండి అంటున్నారు. ఆలోచించక్కర్లేదు, ముందే మేము నిర్ణయం తీసుకున్నాం. 2 సార్లు ముగ్గురు వద్దు. ఎందుకంటే ఫస్ట్ సెజరియన్, 2సారి సెజరియన్, లేట్ పెళ్ళి అయింది. అవటంలో ఏమవుద్ది, ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ తల్లికి పడుతుంది. సో ఇట్లా ఆలోచించుకుని మేము ఏం చేసామంటే, ఫస్ట్లోనే అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా దేవుని చిత్తం, ఖచ్చితంగా ఆపరేషన్ చేయించేద్దామని అనుకుంటే, అప్పుడు హాస్పిటల్కి వెళ్ళగానే నా ముఖంలోనంట వాళ్ళు తేడా చూస్తున్నారంట. ఏమని, దీనంగా హీనంగా, అయ్యో రెండోసారి కూడా అమ్మాయి అయినా అని. అప్పటికే నన్ను ఒకసారి ఆలోచించండి పాస్టర్ గారు, ఒకసారి మీరు అబ్బాయి పుట్టిలాగా ఆలోచించండి, ఒక్కొక్కసారి ఉంచుకుందాం అన్నట్టు మాట్లాడారు. అప్పుడు నేను అన్నాను, లేదు నిజం చెప్తున్నాను ఫ్యాక్ట్. రెండో అమ్మాయి పుట్టినప్పుడు చాలామంది నా ముఖంలో చూసారంట బాధనే, కానీ నా మనసులో ఉన్న ఆనందాన్ని వాళ్ళు క్యాచ్ చేయలేరు. అనుకున్నది ఒకటి చెప్పండి. మరొక మాట చెప్తాను ఏంటంటే, యాక్చువల్గా చాలామంది ఈ ఇండియాలో, భారతదేశంలో అమ్మాయిలు పుడితే చాలా హీనంగా దీనంగా, అందులో చెప్పాలంటే రెండోసారి ఇద్దరు కూడా అమ్మాయిలు పుట్టారనుకోండి, 3 అమ్మాయిలు పుట్టారనుకోండి, ఇంకా చెప్పక్కర్లేదు. వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా చూస్తారో, ఎట్లా అనుకుంటారో అందరికీ తెలిసిన విషయమే. అయితే నేను ఏమంటానంటే, అటువంటి వారందరికీ బుద్ధి చెప్పడానికి దేవుడు మాకే అమ్మాయిలు ఇచ్చాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? ఎలా పెంచాలో ఏంటో అన్న విషయంలో మేమే ఒక ఆదర్శ కూడా అదే ఆదర్శం. కాబట్టి బిడ్డ అట్లా ఉన్నతంగా ఎదగాలని, దేవుని సన్నిధిలో బలపడాలని, ఆరోగ్యాలు ఆయుష్ పొందుకొని బిడ్డ సంఘములో చెప్పాలంటే ఒక మాట చెప్తాను. మనకు తెలుసు న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతి ఉంది. ఎవరండి ఆవిడ? చెప్పాలంటే పురుషులు వస్తారేమో జడ్జిమెంట్స్ అనుకున్నాం, కానీ ఎవరు వచ్చారు? ఇప్పుడు సంఘంలో కూడా పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ. మీకు అర్థమైందండి? స్త్రీ పాత్ర లేకపోతే సంఘం లేదు, స్త్రీ పాత్ర లేకపోతే ఈ సృష్టిలో జన్మ లేదు. ఆశ్చర్యం ఏంటంటే, మదర్స్ డే రోజునే ఆదర్శ పుట్టినరోజు. ఎంత ఆశ్చర్యం! దేవునికే స్తోత్రం కలుగును గాక. అట్లా ఒక ఆణిముత్యంలా బిడ్డ ఎదగాలని కోరుకుంటూ ఆశిస్తూ నా మాటలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రభునామమున వందనాలు.